నిమజ్జనాలకు ఏర్పాట్లు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పదకొండు రోజుల పాటు వినాయకుడు ఆనందపరుస్తూ సంవత్సరానికి సరిపడా ఉత్సాహాన్ని ఇచ్చాడు. అటు ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు గణేష్ సంబరాలు మిన్నంటాయి. ఊరు వాడ అనే తేడా లేకుండా గల్లీ గల్లీలో గణేశుడు కొలువు తీరడంతో భారీ స్థాయిలో సందడి కోలాహలం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది వినాయకుడు వివిధ రూపాల్లో దర్శనమిచ్చాడు. కొన్ని చోట్ల హీరోల రూపంలో గణేశుడు దర్శనమివ్వగా ఇంకొన్ని చోట్ల బెల్లం, చాక్లెట్, బంగారం వినాయకులు వివిధ రూపాల్లో దర్శనమిచ్చాయి. ఇక విజయవాడలో సైతం వరదలతో నీరు ముంచెత్తినా గణేష్ ఉత్సవాలు మాత్రం ఆగలేదు. ఏకంగా 73 అడుగుల వినాయకుడు బెజవాడ నగరంలో కొలువు తీరి భక్తులను ఆశీర్వదించాడు. ఇదిలా ఉంటే ఈసారి బాలాపూర్ వినాయకుడు లడ్డూ వేలం భారీ స్థాయిలో ధర పలకనుంది. ఈ వేలం కోసం 2 తెలుగు రాష్ట్రాలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ నగరంలో దాదాపు 1,00,000 వినాయకులు కొలువు తీరగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి సిద్ధమయ్యాయి. దీనికోసం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కమిషనర్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు దారితీయకుండా భారీ బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్లతో భారీ ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జన నేపథ్యంలో యువకులకు నీటిలోకి రానివ్వకుండా మత్స్యకారుల సహాయంతో లేదా గజ ఈతగాళ్లతో నిమజ్జనం చేస్తారని, యువకులకు రానివ్వకుండా పోలీస్ సిబ్బంది గస్తీ కాస్తున్నారు. గజ ఈతగాళ్లు గణపతులను తీసుకెళ్లి క్రేన్ సాయంతో నిమజ్జనం చేస్తారు. ఇక తెలంగాణ ఇతర జిల్లాలైన మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న చెరువు కట్టపై ముమ్మరంగా భారీ క్రేన్ల సాయంతో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా భారీ భద్రతను కల్పిస్తున్నామని రాష్ట్ర పోలీసు వారు చెప్పగా, గణేష్ నిమజ్జనాలకు మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది భారీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఏది ఏమైనా ప్రమాదవశాత్తు జరిగినా అప్పటికప్పుడే కాపాడేందుకు గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉంటున్నారు. అందుకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు.